బ్రేకింగ్ న్యూస్. అనకాపల్లి జిల్లాలో కూటమి నేతలు కుమ్ములాటలకు పాల్పడ్డారు. బుచ్చయ్యపేట మండలం పెద్దమదిన గ్రామంలో నిర్వహించిన రచ్చబండ గ్రామ సభలో ఘర్షణకు దిగారు జనసేన టీడీపీ నాయకులు. కర్రలు రాళ్లతో కొట్టుకున్నారు. జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు గొడవ చోటు చేసుకుంది. ప్రభుత్వ భూముల్లో అకేషియా మొక్కలు నరికివేతకు సంబంధించి జనసేన టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మొక్కలు నరికి వేయాలి అని జనసేన వర్గీయులు, వద్దు అని టీడీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలు రాళ్లు కర్రలతో కొట్టుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అయితే ప్రభుత్వ భూముల్లో రంగురాళ్లు దొరుకుతూ ఉండడంతో రెండు వర్గాలు గొడవకు దిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకసారి గొడవ దృశ్యాలు చూడండి. బిగ్ టీవీ స్క్రీన్ పైన కొట్టుకుంటున్నది కూటమి పార్టీల నేతలే. జనసేన టీడీపీ నేతలు కొట్టుకుంటూ ఉన్నారు. ఈ గొడవ జరిగింది అనకాపల్లి జిల్లా పెద్ద మదినలో జరిగింది. చెట్ల నరికే వేతకు సంబంధించి అని చెప్తున్నప్పటికీ రంగురాళ్ల వ్యవహారం ఈ గొడవ కారణంగా తెలుస్తోంది. చూడండి, ఒకరిపై ఒకరు ఇసుక వేసుకుంటున్నారు, కళ్ళల్లో ఇసుక వేసుకుంటూ ఉన్నారు, రాళ్ళు కర్రలతో తలలు పగిలేలా కొట్టుకుంటూ ఉన్నారు. ఈ గొడవకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏంటి ఇప్పుడు అక్కడ తాజా పరిస్థితి? అసలు గొడవ కారణం చెట్ల నరికివేత, రంగురాళ్ళ, ఏంటి కారణం? అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పెద్దమదిన గ్రామంలో గత నెల రోజుల నుంచి కూడా ఒక వివాదం నడుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ సోలార్ ప్లాంట్ పెట్టాలనే ఆలోచన ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములను సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కేటాయింపులు చేస్తూ ఎంఆర్ఓ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోకుండా ఒక నిర్ణయం అయితే తీసేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం గ్రామస్తులందరినీ కూడా ఒక రచన కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడ అందరి అభిప్రాయం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్న అంటే ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి అకేసియా మొక్కలను నరికివేయడానికి అటు జనసేన నాయకులు, టీడీపీ నాయకుల మధ్యన వాగ్వివాదం అయితే చెలరేగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అకేసియా మొక్కలు నరికేస్తామని అంటే నరికి అమ్మడం ద్వారా చాలా డబ్బులు వస్తాయి కాబట్టి అవన్నీ గ్రామానికి ఉపయోగపడతాయని జనసేన నాయకులు, వాటిని నరకడానికి వీల్లేదు అని ఆ టీడీపీ నాయకులు ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఆ మొక్కలు నరికి ఆ ఫలసాయాన్ని జనసేన నాయకులు తీసుకుంటే భూములను వాటి విలువను టీడీపీ నాయకులు కొట్టేయాలని చూస్తున్నారనేది అసలు ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మాట పెరిగి రచ్చబండలో ఒకరికొకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఇసుక చల్లుకుంటూ, రాళ్లతో కొట్టుకుంటూ, కర్రలతో కొట్టుకుంటూ విచక్షణ రహితంగా ఒకరి మీద ఒకరు దాడులు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వ అధికారులు కానీ, గ్రామ పెద్దలు కానీ ఎవరు వారందరినీ వారించినా కూడా ఎక్కడా తగ్గలేదు. దాదాపుగా 45 నిమిషాల పాటు ఒకరి మీద ఒకరు కంటిన్యూగా దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రచ్చబండ జరుగుతున్నటువంటి సమయంలో ఒకరిద్దరు పోలీసులు ఉన్నా కూడా వాళ్ళని కంట్రోల్ చేయాలనేటువంటి పరిస్థితి. దీంతో అనకాపల్లి డిఎస్పీ శ్రావణి రంగప్రవేశం చేయడం, మొత్తం అందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇక్కడ మరొక కోణం కూడా ఉంది. అదే ప్రభుత్వ భూముల్లో రంగురాళ్ల క్వారీ కూడా ఒకటి ఉంది. దీన్ని గుర్తించారు. ఆ రంగురాళ్ల క్వారీని కూడా
అంటే స్వాధీనం చేసుకోవడానికి ఇరు పక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం కూడా ఉంది. దీన్ని బేస్ గా చేసుకునే అకేసియా మొక్కలు నరకపోవడం అనే నరకొద్దు అని కొంతమంది, నరకాలని కొంతమంది ఈ వివాదాన్ని క్రియేట్ చేశారు. ఇక్కడ గనక సోలార్ ప్లాంట్ నిర్మాణం గనక ఒకవేళ ప్రభుత్వం ఆలోచన ప్రకారం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి రంగురాళ్ల క్వారీని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం కానీ, రంగురాళ్లను వెలికి తీయడం కానీ అత్యంత కష్టంతో మారే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామస్తులు అటు కూటమికి సంబంధించినటువంటి జనసేన, టీడీపీ పార్టీలు మొత్తం రెండు పార్టీలు కూడా రెండు వర్గాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి, ఇదే గ్రామానికి వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి సర్పంచ్ గా ఉన్నాడు. రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏ దిక్కు తోసినటువంటి పరిస్థితుల్లో గ్రామ సర్పంచ్ కూడా నిమ్మకుండా అట్లానే సైలెంట్ అయిపోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసుల రంగ ప్రవేశంతో ప్రస్తుతం గొడవ అయితే సర్దుమడిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండు పక్షాలతోనూ అటు పోలీసులు, అధికారులు సమావేశమై చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోహిత్, రైట్, ప్రస్తుతం గొడవేమన్నా సర్దుమణిగిందా? ఎవరినైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ గొడవకి పలానా వాళ్ళు కారణం అంటూ, లేదు ఇరు వర్గాల వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? అండ్ ఎవరికైనా దెబ్బలు తాకాయా ఈ గొడవలో? ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుల్ని, అక్కడ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దల సమక్షంలో ప్రస్తుతం అయితే గొడవను సర్దుమణిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఒకరి మీద ఒకరు విచక్షణారహితంగా దాడి చేసుకోవడంతో అనేక మందికి గాయాలయ్యాయి. కళ్ళల్లోకి ఇసుక వెళ్లిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనితోడు రాళ్లతోనూ అక్కడ ఉన్నటువంటి ఇంటి పెంకులతోనూ ఒకరి మీద ఒకరు ఇసురుకుంటూ కొట్టుకున్నటువంటి నేపథ్యంలో ఎంత మందికి గాయాలయ్యాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ పోలీసులు వచ్చి వాళ్ళందరినీ కంట్రోల్ చేసే వరకు దాదాపుగా 45 నిమిషాల పాటు ఇదే విధంగా వీళ్ళు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు వచ్చి వీళ్ళను సర్ది చెప్పి అక్కడ వాళ్ళని కంట్రోల్ చేశారు. అప్పటి వరకు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, రచ్చబండకు వచ్చినటువంటి అధికారులు కానీ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఏ ఒక్కరు కూడా వెనకడుగేయలేదు. ఎందుకంటే గొడవ రావడానికి కారణం ఎవరనేది అక్కడ గుర్తించడం కష్టంగా ఉంది. రెండు వర్గాల నుంచి ముందు నుంచి రచ్చబండలోనే అటు టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకరికొకరు కేకలు వేసుకుంటూ అరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి అకేసియా చెట్లు నరకకూడదంటూ కొంతమంది, భూములు తమకు కావాలంటూ కొంతమంది వాగ్వివాదం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పక్క నుంచి అధికారులు సముదాయించే ప్రయత్నం చేస్తుండగానే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అది గ్రామం రెండుగా విడిపోయి రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులుగా కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన నాయకులు తీవ్రంగా ఒకరికొకరు దాడులు చేసుకుని గాయపరుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గాయపడినటువంటి వాళ్ళని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే ఈ గొడవను సర్దుమణిగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్, రైట్ రాజు, అనకాపల్లి జిల్లాలో పెద్ద మదినలో జనసేన, టీడీపీ శ్రేణులు ఒకరికొకరు కొట్టుకుంటున్న దృశ్యాలు అవి. భారీగా పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాల్ని చెదరగొట్టి గొడవ పెద్దది కాకుండా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చెట్ల నరికివేతకు సంబంధించి, రంగురాళ్ళకు సంబంధించి ఇలా వాళ్ళ మధ్య గొడవ చోటు చేసుకుంది. మహిళలు కూడా ఈ గొడవలో ఇన్వాల్వ్ అయిన దృశ్యాలు కూడా చూస్తున్నారు. కొంతమంది మహిళలు అక్కడ కొట్టుకుంటూ వారిని లాగే ప్రయత్నం చేశారు. అదిగో చూడండి ఒకసారి, మొదటి బాక్స్లో మీరు చూడొచ్చు. ఒక వ్యక్తిని ఒక మహిళ పక్కకు లాగుతూ ఉన్నారు. గొడవ పడొద్దు అని సర్ది చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నవారు మాత్రం పెద్ద వృద్ధులు కూడా కొట్టుకుంటూ ఉన్నారు. ఒక కర్ర తీసుకుని ఇంకొక వ్యక్తిపై కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోపు ఆ వ్యక్తి చూడండి ఒకసారి, అదిగో ఇసుక తీసే అవతల వ్యక్తి కళ్ళలో వేశారు. చెల్లా చెదురుగా చెప్పులు పడిపోయాయి, వాళ్ళ బట్టలు చిరిగిపోయాయి. రాళ్ళు విసురుకుంటూ ఉండటంతో తలకు కూడా కొంతమందికి గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా పోలీసులను కూడా పట్టించుకోలేదు. పెద్ద పెద్ద కర్రలు తీసుకుని, పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని ఒక వర్గం ఇంకొక వర్గం పైకి విసురుకుంటూ ఉన్నారు. పోలీసులు వచ్చిన తర్వాత గొడవ కొంచెం సద్దుమణిగినప్పటికీ ఇరు వర్గాల ఘర్షణకు మాత్రం దిగుతూనే ఉన్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం గొడవ సద్దుమణిగినప్పటికీ ఆ సమయంలో విసురుకున్న రాళ్ళు కారణంగాను, వేసుకున్న ఇసుక కారణంగాను కొంతమందికి కళ్ళు మంటలున్నాయి. అలాగే కొంతమందికి తలలపైన గాయాలయ్యాయి. చూడండి, ఆల్రెడీ కొట్టుకోవటానికే కర్రలను సిద్ధం చేసుకుని అక్కడికి వచ్చారు. రెండో బాక్స్లో మీరు చూడొచ్చు, పోలీసులు తమ సెల్ ఫోన్లతో అక్కడ గొడవ పడుతున్న దృశ్యాలను కూడా చిత్రీకరిస్తున్నారు. పోలీసులకే కష్టసాధ్యంగా మారింది. ఒక దశలో వాళ్ళ గొడవను విరమం చేయడానికి, గొడవను ఇరు వర్గాల్ని చెదరగొట్టడానికి పోలీసులకే ఒక దశలో కష్టతరంగా మారిన సందర్భం చోటు చేసుకుంది. అయితే ఇక్కడ
కొట్టుకుంటున్న రెండు వర్గాలు కూటమి పార్టీ నేతలు కావడం గమనార్హం. టీడీపీ జనసేన నాయకులు అదిగో మొదటి బాక్స్లో చూడండి ఎలా పిడిగుద్దులు కురిపించుకుంటూ ఉన్నారు, కర్రలతో కొట్టుకుంటూ ఉన్నారు, ఒకరినొకరు తోసుకుంటూ, ఒకరి కళ్ళలో ఇంకొకరు ఇసుక వేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం గొడవ కొంత సద్దుమణిగినట్టుగా తెలుస్తోంది. కానీ ఒకవేళ పోలీసులు అక్కడ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ గొడవ జరిగే అవకాశం ఉంటుందేమోనని భావిస్తున్నారు. కాబట్టి బహుశా పోలీసులు అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది.